ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈవీఎం ఆటోలు రద్దు చేయాలి, ఈవీఎం ఆటోలు రద్దు చేయాలి. ఆటో నడిస్తేనే కుటుంబాలు బాగుపడతాయి, ఆటోలు నడిస్తేనే కుటుంబాలు బాగుపడతాయి. ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. ఆటోలు నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి, ఆటోలు నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి, ఆటోలు నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి, ఆటోలు నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాలను ఆదుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాలను ఆదుకోవాలి. ఆటో నడిస్తేనే. ఈరోజు ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఆటో కార్మికులకు మరి అన్యాయం చేసుకుంటూ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం ఆటోలను అంటే ఎలక్ట్రికల్ ఆటోలను ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆటో కార్మికులు మరి వాస్తవానికి మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వరంగల్ జిల్లాలో మరి పాత ఉమ్మడి జిల్లాలో 60,000 మంది ఆటో కార్మికులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విధంగా ఉన్నది. తర్వాత ట్రై సిటీలో ఉన్నటువంటి ఆటో కార్మికులు 20,000 మంది ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర మొత్తంలో 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. మరి ఇంతటి ఆటో కార్మికులను మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మరి హామీలను పక్కన పెట్టి మరి ఆటో డ్రైవర్ల మీదనే పడడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు మరి ఆటో డ్రైవర్లు కొట్టుమిట్టు ఆడుకుంటూ మరి కిరాయిలు లేక మరి కుటుంబాలను పోషించలేక పిల్లలు చదివించలేక అనారోగ్య పాలై మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో ఉచిత బస్ ప్రయాణం వల్ల మరి పెట్టినటువంటి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పెట్టి మరి దానికి మేము వ్యతిరేకం కాదు. అయినప్పటికీ కూడా దానివల్ల 210 మంది ఆటో కార్మికులు చనిపోయింది. వాళ్ళను పరామర్శించింది లేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు ప్రభుత్వం. కాబట్టి దాని ద్వారా మరో విషయం ఏంటి అని అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో అని పెట్టి మరి ప్రభుత్వం వారికి పర్మిషన్ ఇచ్చి 2 వీలర్ నడిపేయడం జరుగుతుంది. మరి రెండోది అలా జరుగుతూ ఉంటే మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరి అదేవిధంగా మరి ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల కూడా మరి ఆటో కార్మికులు మరి రోడ్డు మీద పడ్డారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు కూడా మరి మళ్ళీ కొత్త పద్ధతి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మరి తక్షణమే మరి ఈవీఎం ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలను మరి వెంటనే మరి వెనక్కి తీసుకొని ఆటో కార్మికులను మరి ముందుకు మరి ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి కార్యాచరణ తీసుకొని మరి వెంటనే ఆ ఈవీఎం ఆటోలను రద్దు చేయాలని మరి మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాసు మరి వీటిని కూడా పెంచడం జరిగింది. మరి నిత్యావసర వస్తువులు పెంచడం జరిగింది. మరి ఆటో పార్ట్స్లలో కూడా మరి ఆటోలకు ఉన్నటువంటి పార్ట్స్లను కూడా పెంచి మరి ఆ డూప్లికేట్ పార్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటివి పట్టించుకోవడం నాదుడు లేడు, పట్టించుకున్న వ్యవహారం లేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఆటో డ్రైవర్లు ఒక సామాన్య మానవుడు. మరి ఆటో డ్రైవర్లు మరి 8 లక్షల మంది ఉంటే దాంతోపాటుగా ఇంకా 7 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. టోటల్ తెలుసుకుంటే 15 లక్షల మంది, 15 ఇంటూ 4 చూసుకుంటే కానీ మరి మేమే కొన్ని లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నాము. మరి ఈ కార్మికులకు మాకు ఓటు హక్కు ఉన్నది. మరి మా ఓటు మీకు వేయలేదా? మరి వేసినా కూడా మిమ్మల్ని గెలిపించుకోలేదా? మరి మా మీద ఎందుకు ఇలాంటి కక్షపూరితమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వెంటనే రద్దు చేయాలి. ఈ ఎలక్ట్రికల్ ఆటోను రద్దు చేసి మాకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు, అదేవిధంగా మాకు ఇస్తానన్నటువంటి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవి మాకు తక్షణమే ఏర్పాటు చేసి మరి అదేవిధంగా మా కార్మికులకు మరి 55 సంవత్సరాలు దాటితే మరి పెన్షన్ ఇస్తానని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ పెన్షన్ కూడా ఇవ్వడానికి మరి మేము ముందుకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా ఆటో కార్మికులు మరి వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి మరి ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసే ఈవీఎం ఎలక్ట్రికల్ ఆటోలను రద్దు చేయాలని కోరుకుంటూ మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఇసంపల్లి సంజీవ, అదేవిధంగా మా కమిటీ మెంబర్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి
34 నెలలు గడుస్తుంది. అయినా కూడా ప్రభుత్వము ఇచ్చిన హామీలు మేము ఆటో డ్రైవర్ల గొంతమ్మ కోరికలు చేయడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల పొట్టగొట్టింది. మేము దాన్ని మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణము దానికి వ్యతిరేకించడం లేదు, స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వమే హామీ ఇచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి గారు. దాన్ని మేము స్వాగతించినాం. ఎన్నోసార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాం, ధర్నాలు చేసినాము, రాస్తారోకోలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ఇదే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అయ్యా మీరు ఆటో డ్రైవర్లు ఆటోని నడుపుకోవాలా, వేరే పనులు చేసుకొని బ్రతకండి, ఈ ఆటోలో ఏమున్నదని చెప్పని కూడా వాళ్ళు మా ముఖం మీదనే రిప్రజెంట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల మందిని ఏమి చేసుకొని బ్రతకాలో మీరే ఆ మార్గాన్ని చూపించండి. మేము ఇప్పటికి కూడా సిద్ధమే. ఈ 8 లక్షల కుటుంబాలంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబానికి 4 వేసుకున్న ఎంతమంది అవుతారో మీరే లెక్క పెట్టండి. ఈ కుటుంబాలను ఏం చేయాలో మీరే ఆలోచన చేసి మాకు ప్రత్యామ్నాయంగా మార్గాన్ని చూపించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను మీరు బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎం ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీలో కలిపి మా బ్రతుకుల మీద, మా జీవితాలు ప్రమాదాంచులోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా 210 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు మీ కారణం వల్ల. ఓన్లీ ఉచిత బస్ ప్రయాణం వల్ల ఓలా, ఊబర్ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి మా డ్రైవర్ల, మా కుటుంబాలను పొట్టను పెట్టుకునే ప్రయత్నాలు చేస్తాను. ఇకనైనా మానవత్వంతో ఆలోచించి మా కుటుంబాలకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఈవీఎం ఆటోలు తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతం మేము ప్రైవేట్ సెక్టర్ కింద మా స్వయం ప్రతిపత్తి మీద మేము ఆటోలు నడుపుకొని జీవనం సాగిస్తున్నాం, మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఈవీఎం ఆటోలు తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతం మేము నడిపే ఆటో ఒక్కొక్కరము 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆటోలు నడిపి కుటుంబాలను పోషించుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ, ఇంటి కిరాయిలు కట్టుకుంటూ, ఫైనాన్షియల్ కట్టుకుంటూ మా జీవితాలను దుర్భరంగా ఉన్న మేము బ్రతుకు పోరాటం చేస్తున్నాం. తమరు ఇప్పటికైనా ఆలోచించి ఈవీఎం ఆటోలు రద్దు చేసి వెనుకకు తీసుకొని ఈ ఆటో ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హత కలిగిన లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు ఖచ్చితంగా ఈవీఎం ఆటోలు కల్పించాలి. వాళ్ళకే ఈ అవకాశాన్ని ఇవ్వాలని రాష్ట్రం కూడా ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి, ఎట్లయితే ఓలా, ఊబర్, ర్యాపిడో ఉందో ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి ప్రభుత్వమే ఈ ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఖచ్చితంగా చనిపోయిన 210 మందికి వాళ్ళ కుటుంబాలకు ఓదార్పుగా కనీసం ప్రభుత్వం పరంగా ఒక 20 లక్షలు ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. మన సమాజంలో, మన తెలంగాణలో మన కుటుంబాలు చనిపోయిన కనీసం ఏ ఒక్క నాయకులు పోయి ఆ కుటుంబాలను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళ జీవితాలు కూడా దుర్భరంగా బ్రతుకుతున్నారు. పిల్లలు చదివించుకోలేక, పోషణ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళను దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల మందిని ఆదుకోవాలి. ఖచ్చితంగా మాకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఎట్లయితే మీరు ఉచిత ప్రయాణం పెట్టి బస్సులకు మహిళలకు ఇచ్చిండ్రో మాకు కూడా ప్రత్యామ్నాయంగా మీరు చేసిన హామీలు 12,000 రూపాయలు అంటే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 30,06,000 రూపాయలు 30,06,000 రూపాయలు 30,06,000 రూపాయలు 3 సంవత్సరాలు అవుతుంటే నెలకు సంవత్సరానికి 12,000 అని కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇంటూ 210 మంది వీరిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఆర్థిక సాయం చేయాలని మేము ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో మీరు ఈ సమస్య, ఆటో డ్రైవర్ల సమస్య వెనక్కి తీసుకొని మా సమస్యలు సాల్వ్ చేయకుంటే రాబోయే రోజుల్లో ధర్నాలు, రాస్తారోకోలు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా కుటుంబాలను కాపాడుకునే స్థితిలో మేము ఆ వైపు నుంచి ఆలోచిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా మాకు ప్రత్యామ్నాయం చూపించాలని, ఖచ్చితంగా ఈ ఈవీఎం ఆటోలు వెనుకకు తీసుకొని మా బ్రతుకులను ముందుకు సాగేలాగా మీరు సహకరించాలని మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇంకో విషయం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా వాళ్ళు కూడా కలిసి మా రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మమ్మల్ని ఆదుకోండి, ప్రభుత్వానికి నివేదించండి, అసెంబ్లీలో చర్చించి మా సమస్యలు సాల్వ్ అయ్యే కోణంలో ఆలోచించి మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మీరందరూ
పార్టీలకు అతీతంగా మా కార్మికులను 8 లక్షల మందిని కాపాడుకునే బాధ్యత ప్రతిపక్షంపై అధికార పక్షమే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మా వైపు నుంచి ఆలోచించి మా సమస్యలు పరిష్కరించాలని మీడియా పరంగా మీడియా మిత్రులకు ఈ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ పరంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మణికొండ బాబు. థ్యాంక్ యూ.